ఒకప్పుడు రుచికి నాణ్యతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నెల్లూరులోని మురళీకృష్ణ హోటల్ ఇప్పుడు దాష్టికాలకు దౌర్జన్యాలకు అడ్డాగా మారింది. మొన్నటి వరకు కస్టమర్లు తమ పేట్లలో బొద్దింకలు బల్లెలు జర్రీలు చూసి ఆందోళన చెందగా ఇప్పుడు ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. గతంలో భోజన ప్రియులందరూ నెల్లూరు వస్తే ఈ హోటల్లో తినకుండా వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఈ హోటల్ పేరు వినగానే తినాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నిస్సిగ్గుగా నాసిరకం వంటలు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తాజాగా జరిగిన మరొక ఘటనలో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ను వివరణ కోరినందుకు విచక్షణారహితంగా చితకబాదారు. అడ్డుకోబోయిన కస్టమర్లపైన దాడికి తెగబడ్డారు. ఇంతటితో ఆగకుండా తమని ప్రశ్నిస్తే దాడులు తప్పవని బెదిరింపులకు పాల్పడుతున్నారు. రౌడీయిజానికి కూడా వెనుకాడమని నిరూపిస్తున్నారు. ఈ విచ్చలవిడితనాన్ని ప్రధాన కారణం అధికారుల పర్యవేక్షణ లోపమని నెల్లూరు వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈ హోటల్లోని రోజులు తరబడి నిల్వ ఉన్న మాంసాహారాన్ని బయటపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఈ మురళీకృష్ణ హోటల్ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటారా, లేక చూసి చూడనట్లు వ్యవహరించి మరికొంతమంది ప్రాణాలతో మురళీకృష్ణ హోటల్ యాజమాన్యం చెలగాటమాడేందుకు సహకరిస్తారా వేచి చూడాలి. నేను మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పాలి కదా సమాధానం. వెళ్తా ఉన్నాడు పైకి. అతను ఎంతసేపు బయటికి తీసుకెళ్ళి పోలీసు చేయండి. వస్తున్నాయి కదా 2 నిమిషాలు వస్తున్నాయి కదా ఫోన్ చేస్తే నెంబర్ లేవా? మరి ఎవరెవరు మనిషి ఎవరు? సమాధానం చెప్పు, సారా చెప్పు. ఇంకా ఈ అన్న ఇంకా 2-3 చేయి అడ్డం పెట్టేసుకుంటామంటే మొహం మీద ఎక్కువ ఈ అన్నే రే అంటున్నాయింది గుద్దినప్పుడు లేదా బాబు గుద్దినప్పుడు లేదా మొహం పైన
కన్ను కారండి సార్ పెట్టని చెప్పా పైన పెట్టమని చెప్పా మార్చులా నేను పైన పెట్టమని చెప్పాను అన్నా గొడవ అని చెప్పాడు ఏంది గొడవ అని అడిగాడు అదో ఈయన ఎవరో కొట్టారు ఒకసారి కెమెరా చూడు కెమెరా చూడు గట్టిగా చెప్పు 7-6 మంది కొట్టారు డెలివరీ పైన పెట్టండి తీసుకోండి టైం అయిపోతా ఉందంటే స్విగ్గీకి తీసుకొని పైన పెట్టమని చెప్పారు దాన్ని కొట్టారు 7-8 మంది కొట్టారు ముఖం పైన ముక్కు పైన మొత్తం అడిగిన దానికి కొట్టారు 7-8 మంది కొట్టారు ఏదే ఏ హోటల్ మురళీకృష్ణ అడిగిన దాన్ని కొట్టారు